ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ గుజరాతీ ట్రెడిషనల్ హ్యాండ్వో. ఎంతో టేస్టీగా మరెంతో క్రిస్పీగా ఉండే దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ హ్యాండ్వో తయారీకై ముందుగా 1 కప్పు బియ్యాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు వీటన్నింటినీ కూడా వేసుకుని నీళ్లను పోసుకుని 5 గంటల పాటు నాననివ్వాలి. 5 గంటలు నానిన తర్వాత శుభ్రంగా కడిగి నీళ్ళేవీ రాకుండా ఈ పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి. కొద్దిగా నీళ్లను పోస్తూ చిక్కటి బ్యాటర్లా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. పిండిని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండిని వెంటనే కూడా వాడుకోవచ్చు, లేదా మరుసటి రోజైనా కూడా వాడుకోవచ్చు. దీనిలో కొన్ని వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవాలి. అవి కట్ చేసుకున్న ఉల్లిపాయలు, తురుముకున్న సొరకాయ, పచ్చిమిర్చి ముక్కలు, తురుముకున్న క్యారెట్ వీటన్నింటినీ కూడా ఈ పిండి మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీరను కూడా వేసుకుని కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, రుచిని పెంచడం కోసం కొద్దిగా నువ్వుల్ని కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పెరుగును కూడా వేసుకుని కొద్దిగా నీళ్లను పోసుకుని బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా కూడా ఉండకూడదు. ఇలా పిండినంతా బాగా కలుపుకున్న తర్వాత వేరొక బౌల్లోనికి 3 గరిటెల పిండిని సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్క హ్యాండ్వోని వేయటానికి 3 గరిటెల పిండిని వాడుకుంటున్నాము. ఇలా తీసుకున్న పిండిలో కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని పక్కన ఉంచుకోవాలి. స్టవ్ పై ఒక చిన్న కడాయిని పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసమై ఆవాలు, జీలకర్ర ఈ రెంటిని ఇందులో వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ, ఒక చిటికెడు ఇంగువ, నువ్వుల్ని కూడా వేసుకుని తాలింపుని చక్కగా వేపుకోవాలి. ఇలా వేగిన తాలింపుని స్టవ్ కట్టేసి తాలింపుని తీసుకొని ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో వేసుకోవాలి. సగం తాలింపుని అలాగే ఉంచుకోవాలి. ఈ తాలింపుని ఈ పిండి మిశ్రమంలో చక్కగా కలుపుకోవాలి. స్టవ్ పై ప్యాన్ను పెట్టి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి. ముందుగా మనం పక్కనుంచుకున్న పిండి మిశ్రమాన్ని దీనిపై వేసుకోవాలి. దీనిని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఒక షేప్ వచ్చేలా స్ప్రెడ్ చేసుకుని దీనిని కొద్దిగా మందంగానే ఉంచుకోవాలి. మరికొద్దిగా ఆయిల్ని పైనుంచి వేసుకుని మూతను పెట్టి లో ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూతను తీయాలి. ముందుగా మనం పక్కన పెట్టుకున్న తాలింపుని పైనుంచి చూపించిన విధంగా అంతటా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మూతను ఉంచి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. ఒక పక్క గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా రెండో వైపునికి తిప్పుకొని రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మూతను పెట్టి ఉడికించుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. సుమారుగా 8 నుంచి 10 నిమిషాల టైం పడుతుంది.
రెండో వైపు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిని ఒక ప్లేట్లో పెట్టేసుకోవటమే. ఇంతేనండి, గుజరాతీ ట్రెడిషనల్ వంట హ్యాండ్వో రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ వంటకం ఇంత సింపుల్గా రెడీ అయిపోతుంది. పైనుంచి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి.